హాయ్ అండి, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ అండి. నేను గోస్ట్ కథలు చెప్దామనుకుంటున్నాను. అయితే పార్ట్లో 1 అలా చేద్దాం. ఒకేసారి లెంత్ అయితే బాగుంటుంది కదా. పార్ట్ 1 పార్ట్ 2 అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకే, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్టోరీ ఎలా ఉందనేది అది స్టోరీ కాదు, నిజంగా నేను చూసిన సంఘటన. అంటే చిన్నప్పుడు ఉంటాయి కదా అవి అనమాట. ఓకేనా, అవి ఇప్పుడు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ బాగుంది బాగాలేదు కంటిన్యూ కావాలి వద్దు అనేది ప్లీజ్ కామెంట్లో పెట్టి నన్ను సపోర్ట్ చేయండి, మోటివేట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ పనికిన వెళ్ళేవాళ్ళు కదా, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట. అమ్మ ఫ్రెండ్స్ వాళ్ళంతా. అయితే ఒక పెద్దమ్మ అని అమ్మతో చాలా క్లోజ్గా ఉండేది అనమాట. బాగా చూసుకునేది మమ్మల్ని కూడా, మా ఇంటికి వచ్చేవాళ్ళు బాగుండేది. అయితే ఏమైందంటే సడన్గా పెద్దమ్మ చనిపోయింది అనమాట. అమ్మ చనిపోయినాక మేము మా ఇంటికి ఎప్పుడు వచ్చేది కదా, మేము మస్తు భయపడ్డాం అనమాట. అయితే ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు నేను 7th ఏమో చదువుతున్నా ఫ్రెండ్స్, 7th సమ్మర్ హాలిడేస్లో. అయితే ఇంకా చిన్నగా ఉన్నప్పుడు చాలా భయమైంది మాకైతే. ఎప్పుడు వస్తుండే కదా మా ఇంటికి, చాలా భయమైంది. మేము మస్తు భయపడ్డాము, మాకు అందరికీ జ్వరం, చాలా భయపడ్డాం అనమాట. అలాంటి టైంలో అసలు నైట్ అయితే కథ భయం, ఇంకా అంత భయపడేటాళ్ళం అనమాట. ఇంకా ఏమైందంటే మాకు అప్పుడు బర్రెలు ఉంటుండే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అవి పాలు ఇస్తుండే ఫ్రెండ్స్. అసలు గోస్ట్ ఉందని మీరు నమ్ముతారా? కానీ నిజంగా ఉంటుంది గోస్ట్ అనేది. ఎట్లా